మిత్రులారా, రాష్ట్రంలో ఇప్పుడు పట్టభద్రుల కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా కరీంనగర్లో ఉపాధ్యాయ నియోజకవర్గానికి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మా పార్టీలో గతంలో పనిచేసి ప్రస్తుతం ఈ టీచర్ల నియోజకవర్గంలో సమస్యలు లేవనెత్తే లక్ష్యంతో పన్నాల గోపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారికి పన్నాల గోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారికి మా మద్దతు తెలియజేస్తున్నాం. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఆయనకు వేయవలసిందిగా. చాలా నిజాయితీగా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసిండు. అనేక సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో మాత్రమే కాదు, సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయనకు మా మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వై అశోక్ కుమార్ గారికి మా మద్దతు తెలియజేస్తున్నాం. ఆయన మెదక్ జేఏసీ చైర్మన్గా పనిచేసిండ్రు. అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా జేఏసీతో కొనసాగారు. అనేక రకాల నిరుద్యోగ సమస్య, అనేక రకాల సామాజిక ఉద్యమాలు లేవనెత్తినటువంటి అనేక సందర్భాల్లో కూడా మాకు మద్దతు అందజేశారు. చాలా నిజాయితీగా టీచర్స్ మూమెంట్లో 1980 దశకం నుంచి పనిచేస్తూ ఉన్నారు. అందుకని వారికి కూడా మేము మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇకపోతే కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ వారు మా మద్దతు అడిగారు. మరి పొత్తు ధర్మం పాటిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికే మద్దతు చేద్దామని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం వారికి మద్దతు తెలియజేస్తున్నాం. వారిని బలపరచవలసిందిగా మా పార్టీ అభ్యర్థుల సభ్యులను మాత్రమే కాదు, మిగతా సానుభూతి పరులను, తెలంగాణ ఉద్యమకారులను అందరికీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తున్నాం. ఈ నిర్ణయం ఎందుకంటే ఎట్లాగూ మనకు రాబోయే 4 సంవత్సరాల పాటు ఈ పార్టీ అధికారంలో ఉంటుంది. వారికి ఒక అవకాశం ఇచ్చినట్టయితే అనేక సమస్యలు మనం లేవనెత్తడానికి, పరిష్కరించుకోవటానికి కూడా ఒక అవకాశం కలుగుతుందని నమ్ముతున్నాం. పైగా మనం లేవనెత్తిన చాలా డిమాండ్లకు కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించి అమలుకు ప్రయత్నం చేస్తున్నది. ప్రత్యేకించి నిరుద్యోగ సమస్య విషయంలో క్యాలెండర్ అడిగినాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం, నైపుణ్య అభివృద్ధి కోసం సంస్థ రావాలని అడిగినాం. వీటన్నింటి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బీసీ కులగణన కూడా వారు చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ కూడా చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను పూర్తి చేశారు. ఇవన్నీ మామూలు విషయాలు ఏం కావు. బీసీ కులగణన మన రాష్ట్రంలో అయితే 1930లో జరిగితే మళ్ళీ దాన్ని చేసినటువంటి వాళ్ళు లేరు. ఇవాళ అనేక సంవత్సరాల తర్వాత మరి కేంద్ర ప్రభుత్వానికి వాస్తవానికి విజ్ఞప్తి చేస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఏమో వర్గీకరణను పట్టించుకోలేదు. వర్గీకరణ విషయంలో పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించి, వాస్తవానికి లెక్కలు కనుక తేలితే ఒక సంక్షేమ కార్యక్రమాల కోసం విధి విధానాలు తయారు చేసుకునే అవకాశం కలుగుతుంది. అంత కీలకమైన అంశము, బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడే ఈ కీలక విషయంలో కూడా వారు ఎటువంటి నిర్ణయము చేయలేదు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వమే అనివార్యంగా ఈ గణాంకాలు, కులగణన చేయవలసిన అవసరం, సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించవలసిన అనివార్యత ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం నెత్తినేసుకొని 1 సంవత్సరంలోగా దాని నిర్ణయం నుంచి తుది నివేదిక దాకా వాళ్ళు సమయం తీసుకుని దాన్ని పూర్తి చేయటం చాలా సంతోషదాయకమైన పరిణామం. ఒక మంచి విధి విధానాల రూపకల్పనకు కూడా అవకాశం కలుగుతుందని మేము నమ్ముతా ఉన్నాం. విద్యా వైద్య రంగాలకు కూడా కొంత ప్రాధాన్యత పెరుగుతున్న సందర్భం ఇది. ఈ అన్ని కారణాలను మేము ఆలోచించిన తర్వాత
మరి ఈ సంక్షేమ పథకాల అమలుకు ప్రస్తుతానికి ప్రభుత్వానికి మద్దతు ఇస్తే మరింత వేగంగా వాటిని అమలు చేయించుకోవటానికి పట్టభద్రులకు కూడా ఒక అవకాశం కలుగుతుంది. ఆ పట్టభద్రులందరినీ అందుకనే మేము పేరు పేరున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతును తెలియజేద్దాం. మరి సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం చిత్తశుద్ధితో ఒక ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి వాళ్లకు మద్దతు తెలియజేద్దామని, అదే విధంగా మరి విపరీతంగా ఒక డబ్బుల రాజకీయాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంత నిజాయితీగా టీచర్ల కోసం నిలబడేటువంటి వ్యక్తులకి మీరు కరీంనగర్లో అశోక్ కుమార్ గారికి, వరంగల్ నల్గొండలో మరి గోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. నిజాయితీగా నిలబడ్డటువంటి వాళ్ళే మనకి వాళ్ళకి అవసరం. 317 సమస్య వచ్చినప్పుడు మరి నిలబడి మనకు అండదండగా ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళకి ఇంకా చాలా ఉపాధ్యాయుల సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. వాటన్నింటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయగలిగేటువంటి ఆలోచన కానీ నిబద్ధత కానీ ఉన్నటువంటి వాళ్ళకే మీరు ఈ సందర్భంగా ఎంపికకు పూనుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా అందరికీ కూడా ఉపాధ్యాయ మిత్రులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ ఆలోచనతోనే ఈ ఇద్దరికీ కూడా మా మద్దతు తెలియజేస్తున్నాం.